జరుగుతుంది. వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం. అంతేకాకుండా రీసెంట్గా 1,10,000 పెన్షన్స్ కూడా కొత్త ఇవ్వడం జరిగింది, స్పౌస్ పెన్షన్స్. ఎందుకంటే 2000 మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు, గత ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు 3 లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు 1,10,000 కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఓరవలేక దానికి ఉండేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరు అనే విషయాన్ని మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.